ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్య వైభవం. నారాయణవనం క్షేత్రంలో ఏకాదశి ఉత్సవం. దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వరుడికి విశేష కైంకర్యం. తిరుచి సేవలో దేవేరుల సమేతంగా దేవదేవుని కటాక్షం. మార్చి 27 నుండి తిరుపతి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు. జగద్రక్షకుడి సన్నిధిలో టీటీడీ ఘనమైన ఏర్పాట్లు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా కైంకర్యాలను జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య పూజలతో స్వామివారి ఆలయ ప్రాంగణం ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మానవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఏకాదశిని పురస్కరించుకుని తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము. నమో కేశవ నమో నారాయణ, నమో నమో మాధవ నమో గోవింద, నమో నమో కేశవ నమో నారాయణ, నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో త్రివిక్రమ నమో వామన, నమో. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధుల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని తిరుచి సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కొబ్బరికాయ మొక్కులు తీర్చుకున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో.
జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ కు 1,11,11,111 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు రాజమండ్రికి చెందిన తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, డైరెక్టర్ నున్నా సరోజినీదేవి దంపతులు ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 5వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సభాధ్యక్షులుగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, ముఖ్య అతిథులుగా బెంగళూరుకు చెందిన డిఆర్డీఓ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు ఎల్ఎన్ రాఘవేంద్ర, రిజిస్ట్రార్ కెవి నారాయణరావు, డీన్ ఆచార్య రజనీకాంత్ శుక్లాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృత భాషాభివృద్ధికి ఎనలేని సేవలను అందిస్తూ సంస్కృత భాష పట్ల అందరికీ అవగాహన కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు. ముందే సంస్కృత మార్చడం మా విశ్వవిద్యాలయం అయ్యే 5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి వరుసగా మాకు ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇది 5వ వార్షికోత్సవం. అసలు విద్యాపీఠం ప్రారంభించిన 63వ వార్షికోత్సవం అవుతుంది. ఈ వార్షికోత్సవంలో మా స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ పాల్పంచుకుంటూ ఉంటారు. ఇంతేకాకుండా వారు ఆగమ శాస్త్రంలో నిష్ణాతులైన వారందరికీ కూడా ఇప్పుడు కొన్ని బిరుదు ప్రదానాలు ఇస్తున్నాం. ఆగమ జమని అనేటువంటి దాంట్లో, అలాగే శాస్త్రాల్లో కూడా న్యాయశాస్త్రంలో మంచి బిరుదు ప్రదానం చేస్తున్నాం. కాంచీపురం అటువంటి చోట నుంచి వచ్చారు. ఇటువంటి కార్యక్రమం సాధారణ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరంలో చెప్పేది ఏమిటంటే, మాకు ఈ పైన మాకు టాలెంట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఇది ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ ఉండేటువంటి ఈ సంవత్సరంలో మేము చేసేది ఏమిటి అంటే, ఆధునికమైనటువంటి విజ్ఞానంతో పాటు సంస్కృతాన్ని కలపడం మా ఉద్దేశం. అందుకోసమే నేడు డిఆర్డీఓ నుంచి మంచి సైంటిస్ట్ ఒక ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచాం. వారు మాకెంతో సహాయం చేస్తారు అని మేము ఆశపడుతున్నాం, అడిగాం కూడాను. తప్పకుండా ఇక్కడికి వచ్చే అందరికీ కూడా ఒక ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం మాకు పర్మనెంట్గా వచ్చేటువంటి కులసచివులు కూడా డిఆర్డీఓ నుంచే వచ్చారు. దీంతో ఒక నూతన సకారం ప్రారంభమవుతుంది. ఐకేఎస్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం అనుకుంటున్నాం. ఇంతకుముందు డిఆర్డీఓ ఉండేటువంటి సైంటిస్టులకి వైదిక విశ్వవిద్యాలయానికి ఒక అవినాభావ సంబంధం ఉండేది. ఈ సంవత్సరం నుంచి మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి డిఆర్డీఓకి కూడా అవినాభావ సంబంధం ఏర్పడాలని అనుకుంటున్నాం. కొత్త కోర్సులను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇదే మా కులాధిపతులు గారు నిశ్చయించారు. అంటే సంస్కృతం, ఏఐ ఈ రెండు కలిసి ఒక కొత్త కోర్సుని చేస్తాం ఎన్ఎల్పి లాగా. అందులో ఉపక్రమంగా ఇది ఒక ఆరంభమైనటువంటి ప్రక్రియ. ఇంకా ఇది కాకుండా ఈ సంవత్సరం మాకు వచ్చేటువంటి విషయాల్లో కొత్త కోర్సులు డిజైన్ చేయడానికి చెన్నై సిద్ధాంత నాలెడ్జ్ ఫౌండేషన్ తోటి, అలాగే చీడాక్ తోటి, అలాగే రామనారాయణం అనేటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ తోటి మేము ఒప్పందం కుదుర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మిగిలిన ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తాం. ఇది కాకుండా ఈ సంవత్సరం మాకు ఆఫ్ క్యాంపస్ కూడా పెట్టాలని అనుకుంటున్నాం. ఆఫ్ క్యాంపస్ కోసం కబూర్లో ఉండేటువంటి ఒక కాలేజీని వాళ్ళు మాకు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. మేము వెళ్ళి అక్కడ కాలేజీ ఉండేటువంటి ప్రాజెక్ట్ కాన్సెంట్రేట్ చూసుకుని అది కూడా ఆఫ్ క్యాంపస్ చేద్దామని అనుకుంటున్నాం. ఇకపై నుంచి ఈ ప్రసార మాధ్యమంగా మేము 9th, 10th, 11th, 12th
అంటే పూర్వ మధ్యమ ప్రాక్శాస్త్రి అనేటువంటి కార్యక్రమాలు కూడా మేము ఆరంభం చేస్తున్నాం. ఈ సిబిఎస్ఈ ఉండేటువంటి కోర్సునంతా కూడా సంస్కృత మాధ్యమంలో పెట్టి 9th క్లాసు 10th క్లాసు మేమే ఇక్కడ ఒక బోర్డు ద్వారా మా విశ్వవిద్యాలయం నుంచి ప్రదానం చేస్తాం. ఇదే కాకుండా ప్రాక్శాస్త్రి అది కూడా చేసినట్టయితే మన NEP 2020 అనేటువంటి ప్రక్రియ విద్యా విధానం అమల్లోకి వస్తుంది. ఇది వెంటనే మేము నోటిఫికేషన్ చేస్తాం. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని రఘునాథాచార్య ఓపెన్ ఆడిటోరియంలో రిజిస్ట్రార్ కెవి నారాయణరావు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రగతి నివేదికను వివరించారు. ఆపై ముఖ్య అతిథులు పలువురు పండితులను బిరుదులతో సత్కరించారు. వేదాంత శాస్త్ర పండితులు వెంకట కృష్ణాచార్యకు వేదాంత విపస్థిత్ బిరుదును, న్యాయశాస్త్ర పండితులు నవీన్ శర్మకు న్యాయ రత్నాకరః బిరుదును ప్రదానం చేశారు. అలాగే తెనాలికి చెందిన వైఖానస ఆగమ పండితులు డివి లక్ష్మీ నరసింహాచార్యులు, కదిరికి చెందిన వైఖానస ఆగమ పండితులు ఏవి నరసింహాచార్యులకు, చెన్నైకి చెందిన శైవాగమ పండితులు వి సోమశేఖర గురుకుల్, వరంగల్కు చెందిన వైదిక స్మార్త ఆగమ పండితులు బండారు శేషగిరిరావులను ఆగమధ్యమణి బిరుదుతో సత్కరించి మెమెంటోలను ప్రదానం చేశారు. అనంతరం ఒరిస్సాలోని ఉత్కలపీఠం ద్వారా ప్రతిభ కనపరిచిన పలువురు విద్యార్థులకు అతిథులు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, ఎస్ దక్షిణామూర్తి శర్మ, విష్ణు భట్టాచార్యులు పాల్గొన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజైన బుధవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం వీణులు విందుగా జరిగింది. ముందుగా కళామందిరంలోని అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 29వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని అన్నమాచార్యుల వారి స్వగ్రామమైన తాళ్లపాకలో నెలవైన ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. పాలు, పెరుగు, పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరణలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు, గ్రామస్తులు నగర సంకీర్తన గోష్ఠిగానం నిర్వహించారు.
శ్రీకాళహస్తి పట్టణ వీధులు శక్తి స్వరూపిణి గంగమ్మ నామస్మరణలతో మారుమ్రోగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల సంబరాలు, మేళతాళాలు, డప్పు చప్పుళ్ల నడుమ పట్టణ వీధుల్లో గంగమ్మ పల్లకీ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా కొడంగల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని తిరుచిపై వేంచేపు చేసి తిరువీధి సేవ జరిపారు. అనంతరం అర్చకులు, ఆగమ పండితులు మృత్ సంగ్రహణంతో వైదిక క్రతువులను జరిపి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆగమోక్తంగా అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విఖ్యాతి చెందింది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎంతో పురాణ ప్రాభవం, చారిత్రక వైభవాలతో వెలుగొందుతున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జాంబవంతుడు ప్రతిష్ఠించిన రామాలయం, జనమేజయుడు పునరుద్ధరించిన రామక్షేత్రం, 1933లో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటే టీటీడీ పరిపాలనా పరిధిలోకి కోదండ రామాలయం. కుడివైపు సీతమ్మ తల్లి, ఎడమవైపు లక్ష్మణుడితో కొలువైన రామచంద్రుడు. తిరుమల తరహాలో ఉత్సవాలు, ఊరేగింపులు. 500 సంవత్సరాల ప్రాచీన చరిత్ర. భక్తజన బాంధవుడిగా రఘువంశ తిలకుడి అభయం. ఎక్కడా ఈ ఆలయం? ఏమిటి ఆ విశేషాలనుకుంటున్నారా? అయితే ఈ విశేష కథనం మీకోసమే. ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా తిరుపతి పుణ్యక్షేత్రం విరాజిల్లుతూ నిత్యం ఉత్సవాలు, ఊరేగింపులతో అలరారుతోంది. తిరుపతి నగరం హృదయస్థానంలో కొలువుదీరినదే శ్రీ కోదండ రామాలయం. 1933వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిపాలన పరిధిలోకి చేరిన తిరుపతి శ్రీ కోదండ రామాలయం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో కోదండరామునికి కుడివైపున సీతమ్మ తల్లి, ఎడమవైపున లక్ష్మణ స్వామివారు కనిపిస్తుంటారు. అందుకే ఈ క్షేత్ర దర్శనం సకల శుభదాయకమని పండితులు పేర్కొంటారు. వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు పురాణోక్తి. ఇందుకు గుర్తుగా జాంబవంతుడు ఇక్కడ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామివారిని ప్రతిష్ఠించారని తెలుస్తోంది. తదనంతరం కలియుగ ఆరంభంలో జనమేజయ చక్రవర్తి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని స్థల పురాణం తెలియజేస్తోంది. శ్రీ కోదండ రామాలయంలో 500 సంవత్సరాల పూర్వం నుంచి స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు
శాసన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీ కోదండరామాలయం ఎదురుగా ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. వనవాస సమయంలో శ్రీరామచంద్రుడు ప్రస్తుతం కోదండ రామాలయానికి ఎదురుగా రామచంద్ర పుష్కరిణి ఉన్న ప్రాంతంలో సంచరించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం రామచంద్ర పుష్కరిణిని విశేషంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులను ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, పుష్కరిణి మధ్యలో సీతారామ లక్ష్మణులు, శ్రీ ఆంజనేయ స్వామివార్ల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇక రామచంద్ర పుష్కరిణి వెలుపల విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసి ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో మృగశిర నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మార్చి 27వ తేదీ ఉదయం 9:15 నుండి 9:30 మధ్య మేషలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 నుండి 9:30 వరకు, రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు మహారథోత్సవం ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 6వ తేదీ శ్రీరామనవమి, 7వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం, 8వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 9వ తేదీ 2వ వసంతోత్సవం, ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు, ఏప్రిల్ 13వ తేదీ ఖనిజ తోటోత్సవం, ఏప్రిల్ 14వ తేదీ రేపాకుల సుబ్బమ్మ తోటోత్సవంలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను భక్తులు కనులారా తిలకించి కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని సంజీవనగర్ రామాలయంలో ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతికి అభిషేకం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పం జరిపారు. ఆపై సకల ఉపచారాదులతో సేవించి పంచామృతాలతో అర్చకులు స్వామివారికి అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నరాజాధిపతి శ్రీ మహాగణపతి అభిషేకాది ఆరాధనల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గాయత్రీనగర్లోని శ్రీ శారదా లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తవత్సలుడైన శ్రీ నృసింహుని కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి లక్ష్మీ నృసింహస్వామి వారిని సకల శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు.
తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణాన్ని కనులారా గాంచి భక్తులు జై నారసింహ స్మరణలతో పరవశులయ్యారు. శివకేశవులకు ఏకకాలంలో నిర్వహించే అభిషేకాది అర్చనలు భక్తులను పరవశులం చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మన్నారు నాయనపల్లిలో నెలవైన శ్రీ నిర్వాణ నారాయణుడి సన్నిధి ఉత్సవ శోభతో పరిమళించింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ప్రాంగణంలో ఉన్న స్ఫటిక శివలింగానికి, నిర్వాణ నారాయణునికి పలు రకాల విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. తరువాత నిర్వాణ నారాయణుడి బృహత్సైన మూర్తికి, శివలింగానికి వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి సహస్రనామాల పఠనయుక్తంగా ప్రత్యేక పూజలు జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు శివకేశవులను సేవించి తన్మయులయ్యారు. అనంతరం సకల జనుల శ్రేయస్సును కోరుతూ అర్చకులు శ్రీ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం ప్రశాంతి నగర్లో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పాల్గొని మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో వల్లి దేవసేని సమేత స్వామివారికి సుగంధ పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరణలు చేసి నైవేద్యం మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కార్తికేయుని సేవించారు. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. పాల్గొన మాసం ఏకాదశి పర్వదినాన అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహునికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణశోభిత పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి వేదికను ఏర్పాటు చేసి అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర అలంకరణలతో కొలువు తెచ్చారు. పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.